1990 తెలుగు ఇండస్ట్రీకి ఓ ప్రత్యేకం. ఇండస్ట్రీ హిట్‌లతో సహా వరుస బ్లాక్ బస్టర్‌లతో సెన్సేషన్ క్రియేట్ చేశాయి సినిమాలు. వర్షంలో కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సినిమాలు ఉన్న సంవత్సరం 1990. విజయశాంతికి లేడీ బాస్ అని, లేడీ అమితాబ్ అని ట్యాగ్ వేశారు ఆడియన్స్ ఈ సంవత్సరంలోనే. 1990లో బీసీ సెంటర్లలో ఎక్కువ సినిమాలు హౌస్‌ఫుల్‌గా నడిచాయి. మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలు వసూల వరద పారించాయి. 1990 డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్ళకుండా 1990 టాలీవుడ్ టాప్ 10 సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 జగదేక వీరుడు అతిలోక సుందరి. కె. రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబోలో తెరకెక్కిన సోషియో ఫ్యాంటసీ మూవీ ఇది. చిరుకు జోడీగా శ్రీదేవి నటించి మెప్పించింది. రాఘవేంద్రరావు, జంధ్యాల కలిసి స్క్రిప్ట్‌ను రెడీ చేయడం విశేషం. 1990 వేసవిలో భారీ హైప్‌తో విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. టాక్ పాజిటివ్‌గా రావడంతో వర్షాకాలంలో కూడా హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. శ్రీదేవి అతిలోక సుందరిగా నట విశ్వరూపం చూపించింది. అత్యాధునిక సాంకేతికతో గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేసి తెరకెక్కించాడు దర్శకుడు. ఓన్లీ హైదరాబాద్‌లోనే 30 లక్షలు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ. 47 కేంద్రాలలో 50 రోజులు, 29 కేంద్రాలలో 100 రోజులు ఆడి 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఫైనల్‌గా ఇండస్ట్రీ హిట్ అయింది. నెంబర్ 2 బొబ్బిలి రాజా. వెంకటేష్, దివ్యభారతి ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. దివ్యభారతి ఈ సినిమాతోనే టాలీవుడ్‌కి పరిచయం అవ్వగా బి. గోపాల్ దర్శకత్వం వహించారు. వెంకీని మాస్ హీరోని చేసిన మూవీ ఇది. ఫారెస్ట్ సన్నివేశాలు మూవీ స్థాయినే మార్చేసింది. కొత్త కథ, కథనం, ఇళయరాజా మ్యూజిక్ అద్భుతంగా ఉండడంతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది మూవీ. ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సురేష్ ప్రొడక్షన్‌లో నిర్మించారు సురేష్ బాబు ఈ మూవీని. 5 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 1990 టాప్ 2 సినిమాగా నిలిచింది మూవీ. 4 కేంద్రాలలో 100 రోజులు, 3 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శింపబడి టెరిఫిక్ రికార్డును సాధించింది. నెంబర్ 3 కర్తవ్యం. మోహన్ గాంధీ దర్శకత్వంలో విజయశాంతి మెయిన్ రోల్‌లో నటించగా, వినోద్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టింది. ₹1,00,00,000తో తెరకెక్కిన ఈ చిత్రం 4 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టింది. విజయశాంతికి లేడీ అమితాబ్ అని ట్యాగ్ వేసింది ఆడియన్స్ ఈ సినిమాతోనే. ఓ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా చాలా అవార్డులని అందుకుంది. ఫైనల్‌గా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది మూవీ. షిఫ్టులతో కలుపుకొని 100 రోజులు, డైరెక్ట్‌గా ఓ కేంద్రంలో అయితే 200 రోజులు కూడా ఆడింది. నెంబర్ 4 లారీ డ్రైవర్. బాలయ్య, విజయశాంతి కాంబోలో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'లారీ డ్రైవర్'. పరుచూరి బ్రదర్స్ కథ అందివ్వగా బి. గోపాల్ దర్శకత్వం వహించారు. బీసీ సెంటర్లలో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టి ఎన్నో రికార్డులు నెలకొల్పింది. వారం రోజుల్లో ₹1,00,00,000కి పైగా కలెక్షన్స్ రాబట్టి అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది మూవీ. 42 కేంద్రాలలో 50 రోజులు, 8 కేంద్రాలలో 100 రోజులు, ఒక కేంద్రంలో అయితే 175 రోజులు ఆడింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు బిగ్ బ్రేక్‌నిచ్చింది మూవీ. 5 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 5 కొండవీటి దొంగ. చిరంజీవి, రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటించిన మూవీ ఇది. యండమూరి నవల ఆధారంగా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని ఏ. కోదండరామిరెడ్డి. ఇళయరాజా అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. చిరు యాక్టింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో సక్సెస్ సాధించింది మూవీ. 5 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 4 కోట్ల దాకా కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో సక్సెస్ తర్వాత తమిళంలో డబ్ అయి అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని చిరంజీవి గెటప్‌ను ఇప్పటికీ చాలా సినిమాలలో వాడడం విశేషం. నెంబర్ 6 ముద్దుల మేనల్లుడు. బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ వీక్‌లో మంచి గ్రాస్ రాబట్టిన సినిమా ఇది. కోడి రామకృష్ణ, బాలయ్య హిట్ కాంబోలో తెరకెక్కింది మూవీ. బాలయ్య, విజయశాంతి ముఖ్య పాత్రలో నటించారు. తమిళంలో సక్సెస్ సాధించిన 'తంగమాన రాస' సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్, కోడి రామకృష్ణ టేకింగ్, విజయశాంతి గ్లామర్ మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. చాలా ఏరియాలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. సీడెడ్‌లో అయితే టెరిఫిక్ రికార్డును సాధించి పెట్టింది ముద్దుల మేనల్లుడు బాలకృష్ణ కెరీర్‌లో. 20 కేంద్రాలలో 50 రోజులు, 12 కేంద్రాలలో 100 రోజులు ఆడి 4 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. నెంబర్ 7 అల్లుడు గారు. కె. రాఘవేంద్రరావు, మోహన్ బాబు కాంబోలో తెరకెక్కింది అల్లుడు గారు. కథాబలంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది మూవీ. మలయాళం బ్లాక్ బస్టర్ చిత్రంకు రీమేక్ ఈ అల్లుడు గారు. మోహన్ బాబు గారే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మూవీ మొత్తం చాలా కూల్‌గా ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలతో నడుస్తుంది. సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఓ నంది అవార్డును సైతం గెలుచుకోవడం విశేషం.
మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది మూవీ. 3,50,00,000కి పైగా కలెక్షన్స్ రాబట్టి 21 కేంద్రాలలో 100 రోజులాడింది. హైదరాబాద్ సుదర్శన్ 35 రాజమండ్రి అశోక టాకీస్, విజయవాడ జయరాజ్ టాకీస్ ఇన్ని కేంద్రాలలో 50 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా నడిచి బిగ్ బ్రేక్‌నిచ్చింది మోహన్ బాబుకు. నెంబర్ 8 బాలచంద్రుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వ బాధ్యతతో పాటు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఎక్స్‌పెక్టేషన్స్ హెవీగా ఉండడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మహేష్ బాబు మెస్మరైజ్ యాక్టింగ్ ఉండడంతో హిట్ అయింది మూవీ. షిఫ్టులతో కలుపుకొని 100 రోజులాడింది. 2,50,00,000కి పైగా కలెక్షన్స్ రాబట్టింది మూవీ. నెంబర్ 9 కొదమసింహం. చిరంజీవి గారు కౌబాయ్‌గా నటించిన మూవీ ఇది. సోనం, వాణి విశ్వనాథ్ ముఖ్య పాత్రలో నటించారు. మెగాస్టార్ కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. బ్లాక్ బస్టర్ కావాల్సిన ఈ సినిమా ఎందుకో హిట్ మాత్రమే అయింది. చిరంజీవి ఎక్సలెంట్ నటన కనబరిచిన మూవీ ఇది. 3,50,00,000కి పైగా కలెక్షన్స్ రాబట్టి సేఫ్ జోన్‌లోకెళ్ళింది. మద్రాసు, ఊటీ, తలకోన, మైసూరు, బెంగుళూరు, రాజస్థాన్ లాంటి ప్రాంతాలలో చిత్రీకరించిన సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. 20 కేంద్రాలలో 100 రోజులు నడిచింది మూవీ. నెంబర్ 10 మగాడు. రాజశేఖర్ కెరీర్‌లో అంకుశం తర్వాత మంచి ఓపెనింగ్స్ రాబట్టిన మూవీ ఇది. మలయాళ చిత్రం 'మున్నం మూరాకు' రీమేక్ 'మగాడు'. రాజశేఖర్ నటనకు ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓ ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం అందుకున్నారు రాజశేఖర్ గారు. గుంటూరు లాంటి ఏరియాలో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. 3,00,00,000 కలెక్షన్స్ అందుకొని షిఫ్టులతో కలుపుకొని 100 రోజులాడింది. రాజశేఖర్ గారి సినీ లైఫ్‌లో టాప్ 5 సినిమాలలో ఇప్పటికీ ఈ 'మగాడు' ఉండటం విశేషం. ఓకే అండి ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.